నిన్న మొన్నటి దాకా సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ ఇష్యూ వల్ల చిక్కుల్లో పడితే నేడు సింగర్ మధుప్రియ కూడా చిక్కులో పడ్డది. కారణం ఏంటంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల్లో నిర్వహించినటువంటి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నటువంటి మధుప్రియనైతే తన ఆట పాటలతోటి బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ నింపింది. తన పాటలతోటి అందరినీ ఆకట్టుకుంది. అయితే మరొక వైపు వివాదాస్పద కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది. టీవీ ఛానల్ యాంకర్, మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మీరు పాటలు పాడతారా అంటే ఆమె బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీకి నేను పాటలు పాడదలుచుకోలేదు, రేవంత్ రెడ్డి గారికైనా కాంగ్రెస్ పార్టీకైనా అని చెప్పింది. అదేవిధంగా నేను ఎప్పటికీ కేసీఆర్ గారికి, కేసీఆర్ బాబుకి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే పాటలు పాడతాను. గతంలో ఏమైనా పాడుండొచ్చేమో కానీ ఇక నుంచి మాత్రం నేను కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే పాటలు పాడతాను అని చెప్పి ఆమె అనగానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి, అదేవిధంగా సామాన్యుల నుంచి మిశ్రమ స్పందన అయితే వస్తుంది. ఎందుకంటే మధుప్రియ సింగర్ మనందరూ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో ఏ విధమైన పాటలు పాడిందో మన అందరం చూసినాము. అదేవిధంగా నేటి వరకు ఆడపిల్లనమ్మ అంటూ ఆమె పాటతోటి ఈ రోజు వరకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె అనేక రకాల పాటలు పాడుతూ అందరినీ ఆకర్షిస్తుంది. ముఖ్యంగా సినిమాల్లో కూడా మంచి పేరును అయితే సంపాదించుకుంది. అయితే ప్రజలందరూ ఆమెను ఒక గాయనిగా చూస్తున్నారు. ఆమె పాటలు, ఫోక్ సాంగ్స్ అనేది ప్రజలందరూ వింటుంటారు. పార్టీలకు అతీతంగా ఆమె పాటల్ని ఆదరిస్తుంటారు. అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు సైతం అదే అంటున్నారు. కేసీఆర్ గారికి ఒకరికి పాడమైంది, సింగర్ అంటే అందరికీ పాటలు పాడాలి, అందరినీ ఒకే విధంగా చూడాలి, కానీ ఒక వ్యక్తిని ఒకలా చూడడం, మరొక వ్యక్తిని ఇంకోలా చూడడం అనేది ఎంతవరకు కరెక్టు? కేసీఆర్ గారు అంటే అందరికీ గౌరవమే. ఆయనకు పాటలు పాడి మిగతా వాళ్ళకు పాడొద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా చెప్పిందా? సింగర్ అంటే అందరికీ పాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం నల్గొండ గద్దర్ గారిని చూస్తున్నాం, పొలిటికల్ పాటలకి పెట్టింది పేరుగా. అదేవిధంగా అన్ని రకాల పాటలతోటి అందరినీ ఆకర్షిస్తాడు. ప్రతి పార్టీకి ఆయన పాట పాడతాడు. ఈ పార్టీకి వాడను, ఆ పార్టీకి వాడను, ఈ కేసీఆర్ గారికి వాడను, బండి సంజయ్ గారికి పాడను, రేవంత్ రెడ్డి గారికి పాడను అనే మాట ఆయన ఎక్కడ మాట్లాడలేదు. ఆయన ఏకంగా మోడీ దగ్గర నుంచి ఇక్కడ కేసీఆర్ వరకు, బండి సంజయ్ వరకు, రేవంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి ఆయన పాడలేదు. అలాంటి వ్యక్తి అందరికీ పాట పాడుతూ అందరితో బాగుంటున్నాడు. ప్రతి మంత్రితోటి, కోమటిరెడ్డి గారితో, అదేవిధంగా చాలామంది మంత్రులతోటి, ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి ఆయన మంచి సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ అందరికీ పాటలు పాడుతూ అందరి అభిమానుల్ని తన వైపు తిప్పుకుంటూ అందరి అభిమానులతో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఒక గాయకుడు అంటే ఆ విధంగా ఉండాలి, కానీ ఈ విధంగా మధుప్రియ లెక్క ఈ పాటలు పాడననే మాట మాట్లాడడం అయితే ముమ్మాటికి తప్పు అని చెప్పేసి ఆయా పార్టీల కార్యకర్తలు మాట్లాడతారు. సామాన్యులు కూడా, ఒక సామాన్యుగా నేను కూడా ఏమనుకున్నా అంటే కేసీఆర్ గారి మీద అందరికీ అభిమానం ఉంటుంది, ఇప్పుడు నాకు కూడా ఉన్నది. అదేవిధంగా మిగతా నాయకుల మీద కూడా మనకు అభిమానం ఉంటుంది, గౌరవం ఉంటుంది. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క నాయకుడిని ఇష్టపడతారు, గౌరవిస్తారు, ఆ పార్టీ పట్ల సానుకూలంగా ఉంటారు. అది పక్కన పెడితే పాట పాడే ఒక గాయని అయి ఉండి ఒకరికే పాడతాను, మిగతా వాళ్ళకు పాడను అనడం ఇది నిజంగానైతే కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇట్లా అనడం వల్ల ఏమైందంటే తనకే చిక్కుల్లో పడుతుంది అని చెప్పి ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం ఇది. ఎందుకంటే తన చిక్కుల్లో పడడానికి కారణం ఏ విధంగా ఉంటుందని, ఎక్కడైనా ఒక గాయనిగా ఉంటుంది కాబట్టి, పార్టీలో చేరలే కాబట్టి, ఆ పార్టీలో తరఫున పనిచేస్తలేదు కాబట్టి, గాయనిగానే ఉంది కాబట్టి, అటు సినిమా అవకాశాలే కానీ రాజకీయంగా పాటలు పాడే ఛాన్స్ని ఎందుకు దూరం చేసుకోవాలి? ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకి డైరెక్ట్గా నేను పాడను అని చెప్పేసి ధిక్కరిస్తున్నట్టుగా, వాళ్ళని ఈమెను ఏమనుకున్నా కూడా నేను పాడను అనే ఒక అహంకార భావాన్ని చూపిస్తున్నట్టుగా అయితే జనాల్లోకి పోతుంది. కాబట్టి నా అభిప్రాయం అయితే ఒక సింగర్ అనే వ్యక్తి అందరికీ పాటలు పాడాలి, అందరినీ గౌరవించాలి. తనకు ప్రేమ ఉన్న వాళ్ళకి ఒక 2 పాటలు ఎక్కువ పాడాలి. తనకు ప్రేమ ఉన్న వాళ్ళకి ప్రతిసారి ఆయా సందర్భం వచ్చినప్పుడు ఆ ప్రేమను, అభిమానాన్ని వ్యక్తపరిస్తే బాగుంటుంది. కానీ ఈ విధంగా బహిరంగంగా చెప్పి చాలా ఇబ్బందుల పాలయ్యే విధంగానే కనబడుతుంది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. జై హింద్.